Hi viewers, welcome back to our channel All in One Film Updates. Review of the day Kubera starring by Dhanush and Nagarjuna గారు రష్మిక మందాన గారు అయితే మెయిన్ లీడ్ రోల్స్ లో అయితే నటించారు. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే మూవీ 3 అవర్స్ రన్ టైం ఉన్నప్పటికీ అక్కడక్కడ హై మూమెంట్స్ వల్ల బానే ఉంది మూవీ అయితే. ఇంకా ఫుల్ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్లో ఉన్న వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన దీపక్ సిబిఐ ఆఫీసర్ అయితే అసలుకి ఏ సిచ్యువేషన్లో దేవా అనే బిచ్చగాడిని కలవాల్సి వచ్చింది అండ్ వీటి మధ్యలో మనీ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మనీ అంతా ఎక్కడికి వెళ్ళింది, ఫైనల్గా ఆ సిచ్యువేషన్ నుంచి నాగార్జున అండ్ ధనుష్ ఎలా బయటపడ్డారు అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. మూవీలో ఫస్ట్ హాఫ్ గురించి చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లిటరల్లీ నాకు చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే కొంచెం లెంతింగ్గా అక్కడక్కడ బోరింగ్ సీన్స్తో బాగానే అనిపించింది. మూవీలో పాజిటివ్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుష్ గారి యాక్టింగ్ అయితే పీక్ లెవెల్ అండ్ డిఫరెంట్ లుక్స్ లో అయితే కనబడతాడు. మెయిన్ గా బిచ్చగాడి క్యారెక్టరైజేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. మూవీలో స్టోరీ టెల్లింగ్ కానీ అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రీ క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ విజువల్స్ సినిమాటోగ్రఫీ కానీ అండ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది మూవీలో. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఎమోషనల్ సీన్స్ అనేవి చాలా బాగా అయితే ఉన్నాయి మూవీలో. మీకు ఫస్ట్ హాఫ్ అంతా చాలా వరకు కొన్ని సీన్స్ తో ఎంగేజింగ్ అయితే ఉంటది. మెయిన్ గా చిల్డ్రన్ బెగ్గింగ్ మాఫియా గానీ అంటే వీటి మధ్యలో ఉన్న కోఆపరేటివ్ మాఫియా గానీ వీటి గురించి ఉండే సీన్స్ అని చాలా బాగున్నాయి. శేఖర్ కమ్లా గారు ఈ మూవీలో బెస్ట్ స్టోరీ టెల్లింగ్ నెరేషన్ తో బాగా ఇచ్చారు. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో ఉన్న కంటెంట్ నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఇంకా ముఖ్యంగా డిఎస్పీ ఇచ్చిన మ్యూజిక్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయింది. హై మూమెంట్స్ లో మంచి స్కోర్ అయితే ఇచ్చాడు. ఇంకా నాగార్జున గారు అయితే ఆ కుబేరా వరల్డ్ లో అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు గైస్. ముఖ్యంగా విలన్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి, యూనిక్ గా అయితే డిజైన్ చేసుకున్నాడు డైరెక్టర్. మూవీకి బాగా ప్లస్ ఏంటంటే మెయిన్ గా శేఖర్ కమ్లా గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ బాగా డిఫరెంట్ గా ఉండింది ఈ మూవీలో నెగిటివ్స్ చూసుకుంటే మెయిన్ గా మూవీ లెంతీగా ఉండడం వల్ల మనకి కొన్ని సీన్స్ వల్ల అంటే కాన్వర్సేషన్ సీన్స్ ఉంటాయి కదా, అవి కొంచెం బోరింగ్ అనిపిస్తాయి. బట్ చూసేదానికి బాగానే ఉంటది కానీ మనకి ల్యాగ్ అనిపిస్తుంది, ఎందుకు ఇంత లెంతీగా అనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా నాగార్జున క్యారెక్టర్ ని ఇంకా బాగా వాడుకోవాలంటే బాగుండేది. సెకండ్ హాఫ్ లో స్టోరీ అనేది ఓల్డ్ స్టోరీ అయినప్పటికీ మనకి అంత కొత్తగా అయితే ఏం అనిపించదు. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మాత్రం ధనుష్ గారు అయితే పీక్ లెవెల్ యాక్టింగ్ తో అయితే మనకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అయితే మనకి చాలా డిఫరెంట్ షేడ్ లో అయితే కనబడుతుంది. అంటే బెగ్గర్ క్యారెక్టర్ గానీ అండ్ దాంతో పాటు కొంచెం రిచ్ గా ఉన్న క్యారెక్టరైజేషన్ గానీ ఆయన పర్ఫార్మెన్స్ చాలా వరకు అయితే పీక్ లెవెల్ కి ఇచ్చారు. మెయిన్ గా బెగ్గర్ క్యారెక్టరైజేషన్ చూసుకున్నప్పుడు చాలా బాగా అయితే ఇంప్లిమెంటింగ్ గా నటించారు. ముఖ్యంగా ఆస్కార్ ఇచ్చిన పర్వాలేదు అనిపించింది ఆ బెగ్గర్ క్యారెక్టరైజేషన్ కి. ఇంకా మూవీలో ఎమోషనల్ గా ఉండే సీన్స్ లో అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. లిటరల్లీ ఆయన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇంత ముందు ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎక్కడ ఏ మూవీలో చూడలేదని అనిపించింది. ముఖ్యంగా ఇంటర్వెల్ లో ఉన్న ట్విస్ట్ దగ్గర అయితే చాలా బాగా అయితే నటించారు ఆ సీన్స్ లో. అండ్ దాంతో పాటు ఇంకా ప్రీ క్లైమాక్స్ లో ఆయన యాక్టింగ్ అయితే చాలా వరకు అయితే బాగుంటది. ఇంకా నాగార్జున గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. మూవీకి ఒక మంచి పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే తీసుకెళ్లారు నాగార్జున క్యారెక్టర్ ని. బట్ కొన్ని సీక్వెన్స్ దగ్గరకు వచ్చేసరికి ఆయన్ని బాగా యూస్ చేసుకోలేకపోయారు. మెయిన్ గా ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో స్టెప్ బై స్టెప్ ఆయన క్యారెక్టరైజేషన్ ని ఇంట్రడక్షన్ దగ్గర నుంచి స్టార్టింగ్ దగ్గర నుంచి చాలా బాగా అయితే తీసుకొచ్చారు. ఇంకా సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఆయన క్యారెక్టర్ ని చాలా వరకు తగ్గించినట్టుగా అనిపించింది. అండ్ దాంతో పాటు ఇంపార్టెన్స్ అనేది చాలా వరకు తగ్గిపోయింది సెకండ్ హాఫ్ లో. ఇంకా యాక్టింగ్ చూసుకుంటే పర్ఫార్మెన్స్ వైజ్ అయితే చాలా బాగా అయితే ఇచ్చారు యాక్టింగ్. అండ్ యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ యూనిక్ గా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు ఫస్ట్ హాఫ్ నుంచి. ఇంకా రష్మిక మందాన గారి క్యారెక్టరైజేషన్ కూడా ఒక ఇన్వాల్వ్మెంట్ తో బాగానే ఉన్నింది మూవీలో. బట్ ఆమె క్యారెక్టరైజేషన్ కి తగ్గట్టుగా ఇంపార్టెంట్ సీన్స్ లో అయితే ఆమెను బాగా యూజ్ చేసుకోలేదు మన శేఖర్ కమ్లా గారు. అండ్ సపోర్టింగ్ రోల్ లో అయితే ఆమె అయితే బాగా అయితే క్యారెక్టరైజేషన్ ని బాగానే నటించింది కానీ బట్ ఇంకా ఇంపార్టెంట్ గా వాడుకొని ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా విలన్ క్యారెక్టరైజేషన్స్ కూడా బాగున్నాయి. అంటే ఆ చైల్డ్ మాఫియా గానీ అంటే బెగరింగ్ మాఫియా గానీ ఇలాంటివన్నీ కార్పొరేట్ మాఫియా గానీ ఇలాంటివన్నీ కొన్ని సీన్స్ లో అయితే చాలా బాగా అయితే నటించారు వాళ్ళు కూడా. ఇంకా డైరెక్టర్ శేఖర్ కమ్లా గారి గురించి మాట్లాడుకుంటే 3 ఇయర్స్ ఈ స్టోరీ గురించే మెయిన్ గా ఆయన ఇంప్లిమెంటింగ్ గా రాసుకోవడం అయితే జరిగింది. స్టోరీ అనేది ఓల్డ్ అయినప్పుడు గానీ ఆయన మేకింగ్ టేకింగ్ తో చాలా ఇంప్రెసివ్ గా అయితే తీసుకెళ్లారు. మెయిన్ గా స్టోరీ నరేషన్ స్క్రీన్ ప్లే అనేది చాలా గ్రిప్పింగ్ అయితే ఆస్పెక్ట్స్ తో బాగా తీశారు. ధనుష్ గారి క్యారెక్టరైజేషన్ గానీ దాంతో పాటు మన నాగార్జున క్యారెక్టరైజేషన్ ఇంకా విలన్ క్యారెక్టరైజేషన్స్ వీళ్ళందరినీ చాలా బాగా అయితే రాసుకున్నారు. బట్ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అనేవి కొన్ని దగ్గరలో అయితే పీక్ లెవెల్లో ఉన్నాయి కానీ మిగతా స్టోరీ నరేషన్ లోకి వచ్చేసరికి మనకి డ్రామా అనేది ఎక్కువ ఉండిపోయింది. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ మధ్య ఉండే కాన్వర్సేషన్ వల్లే చాలా వరకు లెంతీగా అయిపోయింది ఫిలిం అనిపించింది. మూవీ ఓవరాల్ గా నాకైతే చాలా బాగా అయితే నచ్చింది ఫ్రెండ్స్. మెయిన్ గా ఎమోషనల్ ఉన్న కంటెంట్ ఉన్న ఫిలిం ఇది. ఇంకా ఖచ్చితంగా ఎవ్రీ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ మూవీ మీకు థియేటర్ ఎక్స్పీరియన్సే బెస్ట్ అండ్ మీరు పెట్టిన టికెట్ రేట్ కి ఖచ్చితంగా మీరు పైసా వసూలు అనిపిస్తుంది అంతే. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 8/10 అయితే ఇస్తున్నాను గాయస్.
ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మెయిన్గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకో న్యూ రివ్యూతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ గాయ్స్.